క్రిస్మస్ సీజన్ మొదలైంది. మీలో చాలా మంది 31కి ఎన్నో అరేంజ్మెంట్స్ చేసుకుని ఉంటారు. మరి ఆ 31st నైట్కి ముఖ్యంగా ఉండే ఒక ముఖ్యమైన ఎలిమెంట్ ఏంటి అంటే ఆల్కహాల్. సో ఈ ఆల్కహాల్ వల్ల మీ నోటిపై కలిగే అనార్థాలను తగ్గించుకుంటూ మీకు నచ్చిన డ్రింక్ని ఏ విధంగా ఎంజాయ్ చేయాలో ఈ వీడియోలో మనం చూద్దాం. హాయ్, నా పేరు డాక్టర్ రవి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డెంటిస్ట్ రవి. సో వీటిలో మొదటగా కలిగే అనర్థాలు అంటే ఎక్కువ మోతాదులో కనుక తీసుకున్నట్లయితే నెంబర్ 1 క్యాన్సర్ అనమాట. నోటి క్యాన్సర్. ఏమవుతుంది అంటే ఎవరైతే ఎక్కువగా ఈ ఆల్కహాల్ కన్జంప్షన్ తీసుకుంటారో, కొంతమంది ప్రతిరోజు అలవాటు ఉంటుంది, కొంతమంది వీకెండ్స్లో ఎక్కువగా తాగుతుంటారు. దానివల్ల ఏమవుతుందంటే మన నోట్లో ఉండే కణాలు దెబ్బతింటాయి. ఎప్పుడైతే ఈ నోటి కణాలు దెబ్బతిన్నాయో అవి రిపేర్ చేసుకునే ప్రక్రియలో కొన్నిసార్లు వాటి యొక్క రిపేర్ ప్రక్రియలో అవి తేడాగా బిహేవ్ చేస్తాయి అనమాట. తేడాగా బిహేవ్ చేస్తే అది క్యాన్సర్ దారితీసే అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా ఎవరైతే ఈ ఆల్కహాల్తో పాటు స్మోకింగ్ అలవాటు కూడా ఉంది అనుకోండి, సో దానివల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఇంకా ఎక్కువగా ఉంటుంది. నోటి క్యాన్సర్ ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో దానికి నేను ఒక చిన్న వివరణ ఇస్తాను. ఎక్కువగా మద్యం సేవించినట్లయితే ఆ నోటిలో ఉండే జీవకణాలు మనకి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ డ్యామేజ్ అయినప్పుడు అది రిపేర్ చేసుకుంటూ ఉంటుంది. సో దీనికి తోడు ఎవరైతే మనకి సిగరెట్ తాగుతారో ఆ తాగినప్పుడు ఏంటంటే అందులో ఉండే కెమికల్స్ అనమాట, అంటే నికోటిన్ అనే కెమికల్స్ కానీ లేదు వేరే కెమికల్స్, ఇరిటేషన్ కెమికల్స్ కానీ అది ఏం చేస్తాయంటే క్యాన్సర్ కారకాలుగా మారి లోపల చొచ్చుకొని పోయి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రెండవది నోటి దుర్వాసన. నోటి దుర్వాసన ఏంటంటే ఎక్కువగా హాట్ ఐటమ్స్ లైక్ విస్కీ, రమ్, బీర్ కొంతమంది తీసుకుంటూ ఉంటారు. వాటి వల్ల స్మెల్ వల్ల చాలా మందికి ఇబ్బంది కలుగుతుంది అనమాట. ముఖ్యంగా వాళ్ళ పక్కన ఉండే వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సో ఇది ఒక కారణం. ఇంకొకటి ఈ బ్యాడ్ బ్రెత్ రావడానికి గల కారణం ఏంటంటే ఎప్పుడైతే ఆల్కహాల్ తీసుకుంటామో మన శరీరంలో 10 నుంచి 15% వరకే అది తీసుకుంటుంది అనమాట. మిగతా ఏదైతే శాతం ఉందో అది చెమట ద్వారా కానీ, ఊపిరి ద్వారా కానీ, లేదు మూత్రాల ద్వారా కానీ కూడా మనకి బయటకు విసర్జించబడుతుంది. సో ఎప్పుడైతే ఊపిరి ద్వారా వస్తుందో ఆ స్మెల్ అనేది ఇంకా ఎక్కువగా ఉంటుందన్నమాట. మూడవది పంటి రంగు మారే అవకాశం. ఎందుకంటే కొంతమంది చాలా డార్క్ కలర్ వైన్ కానీ, డార్క్ కలర్ డ్రింక్స్ కానీ తీసుకున్నప్పుడు వాటిలో ఉండే కలరింగ్ ఏజెంట్స్ ఏదైతే ఉంటాయో అది పంటి పై పొరలోకి చొచ్చుకొని మీ యొక్క తెల్లగుండే పళ్ళు రంగు మారే అవకాశాలు ఉంటాయి. నాలుగవది, ఇది చాలా ఇంపార్టెంట్, పళ్ళు అరిగిపోతాయి అనమాట. అదేంటి, మందు అయితే పళ్ళు అరిగిపోతాయని మీరు అనుకోవచ్చు. ఏ మందు తీసుకున్నా, బీర్, వైన్, విస్కీ, వోడ్కా ఏది తీసుకున్నా వాటికి ఆమ్ల గుణం ఉంటుంది. దాంతో పాటే అందులో షుగర్స్ ఉంటాయి అనమాట. సో మీరు ఎప్పుడైతే ఆల్కహాల్ తీసుకుంటారో మన నోట్లో ఉండే బ్యాక్టీరియా ఆ షుగర్స్ ని వాడుకొని దీని యొక్క ఆమ్ల నేచర్ వల్ల మన పంటి పై పొర ఏదైతే ఎనామెల్ ఉంటుందో దాన్ని దెబ్బతీసి మనకు పుచ్చులు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. దీంతో పాటే పళ్ళు అరిగే అవకాశాలు కూడా ఉంటాయి. సో దీనివల్ల మనకి ఏంటంటే పంటికి సెన్సిటివిటీ వచ్చే అవకాశం ఉంటుంది. సెన్సిటివిటీ అంటే పళ్ళు చల్లై తాగినప్పుడు జిమ్ 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 అని అనిపించే అవకాశం కూడా ఉంటుంది. ఐదవది, చిగుర్ల సమస్యలు. సో ఈ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల మన బాడీ అనేది డీహైడ్రేట్ అవుతుంది, అంటే మన ఒంట్లో నీరు శాతం తగ్గిపోతుంది. దానివల్ల నోటిలో వచ్చే ఉమ్ము కూడా తగ్గిపోయి మనకి నోరు అనేది డ్రై అయిపోతుంది. ఎప్పుడైతే ఈ నోరు ఎండిపోయినట్టు, తడారిపోయినట్టు అయిపోతుందో మనకి చిగుర్లకి కానీ పళ్ళకి కానీ సరైన ఫ్లషింగ్ యాక్షన్ అనేది ఉండదు. దీనివల్ల మనకి చిగుర్ల ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొంతమందికి అయితే కొంతమంది చిగుర్ల ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత కూడా ఎక్కువ ఆల్కహాల్ తీసుకున్నప్పుడు వాళ్ళ యొక్క రోగ నిరోధక శక్తి అనేది చాలా తగ్గిపోతుంది. దానివల్ల చిగుర్ల ఇన్ఫెక్షన్ ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. ఆరో సమస్య ఏంటంటే కొంతమంది అప్పుడప్పుడు ఆల్కహాల్ తాగుతూ ఉంటారు, కానీ దాంతోపాటు ఫుడ్ అనేది ఎక్కువ తీసుకుంటారు. దాంతోపాటు ఎక్కువ చికెన్ ఐటమ్స్ కానీ, డ్రై ఐటమ్స్ కానీ తింటూ ఉంటారు. కొంతమంది తక్కువ మోతాదు ఆల్కహాల్ తీసుకొని ఎక్కువ ఫుడ్ తినడం వల్ల లోపల వాళ్ళకి వామిటింగ్ సెన్సేషన్ క్రియేట్ అయ్యి GERD అంటే మనకి ఆ ప్రాబ్లం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఆ వామిటింగ్ సెన్సేషన్ క్రియేట్ అయ్యి నోట్లోంచి బయటికి కడుపులో ఉన్న యాసిడ్స్తో పాటు కలిసిపోయి వస్తాయన్నమాట. దానివల్ల పంటి యొక్క లోపల భాగం కూడా అరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏడవది, ఇది చాలా ముఖ్యమైనది, మన చాలా బాధ్యతాయుతంగా ఉండాలి. ఎందుకు అంటే మీరు ఎక్కువ మోతాదులో ఆల్కహాల్ తీసుకొని స్పృహలో లేనప్పుడు కూడా మీరు డ్రైవింగ్ కానీ, కార్ కానీ చేసినప్పుడు, లేదు కొన్నిసార్లు మీరు స్లిప్ అయి పడిపోవచ్చు. కింద పడ్డప్పుడు లేదా బైక్ యాక్సిడెంట్ అయినప్పుడు తలకి గాయాలు జరిగే అవకాశాలు, లేదు దవడ ఫ్రాక్చర్లు, నోటి ఫ్రాక్చర్లు, పంటి యొక్క ఫ్రాక్చర్లు అంటే పన్ను విరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇటువంటి అనర్థాల నుంచి మనం బయటపడాలంటే ముందుగా ఫస్ట్ చేయవలసిన పని ఏంటంటే మందు మానేయడం. పార్టీ లేదా పుష్ప? లేదు, మీ పార్టీలో మీకు నచ్చిన డ్రింక్ ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఈ డెంటల్ టిప్స్ పాటించండి. పార్టీ ఉంది పుష్ప, పార్టీ ఉంది. చాలా తక్కువ మోతాదులో ఆల్కహాల్ తీసుకొని దాన్ని 1 నుంచి 2 గ్లాసులు 1 గంట వ్యవధిలో తాగండి. మీ ఆల్కహాల్లో కూల్ డ్రింక్స్, సోడాలు కలపకుండా ప్లెయిన్ వాటర్ కలుపుకొని తాగడానికి ప్రయత్నించండి. టిప్ 3,
లేదు కూల్ డ్రింక్స్ సోడా కలుపుకొని తాగే అలవాటు మాకు ఉంది అని అనుకుంటే మధ్య మధ్యలో వాటర్ తాగుతూ ఉండండి. స్టఫ్గా నాన్ వెజ్ ఐటమ్స్, డ్రై ఐటమ్స్ తినే బదులు మీరు కీరా దోసకాయ ముక్కలు, వాటర్ మిలన్, యాపిల్స్ తీసుకోవచ్చు. టిప్ నెంబర్ 5, ఎవరైతే డార్క్ కలర్ అంటే వైన్ కానీ కాక్టైల్స్ కానీ తాగే వాళ్ళు ఉంటే వాళ్ళు డైరెక్ట్ గ్లాస్ తో కాకుండా స్ట్రా ఉపయోగించాలి. దానివల్ల మీ పంటిపై తగ్గే ప్రభావం అనేది తక్కువగా ఉంటుంది. కొంతమంది తాగిన వెంటనే ఎక్కడ వాసన వస్తుందని పోయి బ్రషింగ్ చేస్తారు. సో ఆ తప్పు ఎప్పుడు చేయకూడదు అనమాట. సో మీరు తాగిన తర్వాత కొంచెం వాటర్ తాగి ఒక అరగంట గ్యాప్ ఇచ్చిన తర్వాత మీరు బ్రష్ చేసుకోండి. పార్టీ అయిపోయింది, మీ నోట్ డ్రై అయిపోతుంది అనమాట. సో మీరు షుగర్లెస్ చూయింగ్ గమ్స్ నమలడం వల్ల లోపల ఉమ్ము అనేది వస్తుంది అనమాట. ఆ ఉమ్ము ప్రొడక్షన్ వల్ల ఏంటంటే మనకి ఆ ఎఫెక్ట్ అనేది తగ్గుతుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఎవ్రీ 6 months అంటే ప్రతి 6 నెలలకి లేదా సంవత్సరానికి ఒకసారి మీ దగ్గర నుండి డెంటిస్ట్ని కలవండి. ఇదే కాకుండా ఎప్పుడైనా మీ నోట్లో అల్సర్స్ కానీ లేదా ఏదైనా అసాధారణమైన పెరుగుదల గమనించినట్లయితే మొహమాట పడకుండా మీ డెంటిస్ట్ని కలవండి. ఎందుకంటే కొన్నిసార్లు అది క్యాన్సర్కి దారి తీయవచ్చు. స్టే సేఫ్, బీ సేఫ్. అరే అందరూ వచ్చిండ్రు కానీ పార్టీకి ఇప్పుడు దించరా ఫోటో కిసిక్కనే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.